సో గైస్ బంక్ అయితే వచ్చాం మనం. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మనం చెప్పినట్టే వింటేజ్ కెమెరాలో లాక్ చేస్తున్నాము. మన సోనీ వింటేజ్ కెమెరాలో అయితే బ్లాక్ తీసేస్తున్నాం మన హిమాలయన్ అండ్ నెక్స్ట్ రమేష్ గడి R15 రెడీగా ఉంది. ఇప్పుడు 2 minutesలో వీటికి ఫుల్ ట్యాంక్ అవుతుంది. చలో సో రమేష్ అయితే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాడు. వాడిదైతే 1000 అయితే అయింది. మనదంతా వద్దో చూద్దాం. ఫుల్ ట్యాంక్ వస్తాం నార్మల్ చేస్తాం. మన బైక్ అయితే ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఫుల్ ట్యాంక్ అయితే 1028. సూపర్. టైం అయితే 9 అయింది. అవసరం వాడు స్టార్ట్ అయిపోయాడు, మనము స్టార్ట్ అయిపోయాడు. సో మనమైతే టిఫిన్కి అయితే ఆగాం. టైం అయితే ఎగ్జాక్ట్లీ 9:39 అయింది. ఓకే, మనకి ఇక్కడ మన డెస్టినేషన్కి అయితే 5 hours 54 minutes చూపిస్తుంది. చూద్దాం. ఇదైతే మన రూట్ మ్యాప్. ఎలా వెళ్ళాలి ఏంటనేది అంతా సెట్ చేసుకున్నాం. ఆల్రెడీ రిసార్ట్లో బుక్ చేసేసుకున్నాం. చూద్దాం. ఏ టైంకి 9:30 అయింది. 9:40 అనుకోవాలి ఇంకా. ఓకే గుడ్. చూడాలి ఏ టైంకి రీచ్ అవ్వగలము. గైస్ ఫైనల్గా మన 4 level మీద మన రిసార్ట్కి అయితే చేరుకున్నాం. ట్యాంక్ అనమాట. 2 kilometers వచ్చింది. దట్స్ గుడ్. టూ బ్యాడ్ బాయ్స్. ఓకే, మనమైతే రిసార్ట్లో రూమ్ తీసుకున్నాం. వావ్, ప్రస్తుతానికి బ్యాగ్స్ అక్కడ పెట్టాం. కాసేపు అక్కడ తీసి కబోర్డ్లో పెట్టేస్తాం. ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. పిచ్చిగా ఉంది. మినిమం 5 hours జర్నీ కదా. ఫుల్ టైర్డ్ ఉంది. బ్యాక్ అయితే వాచిపోయింది బైక్ మీద. బట్ బుల్లెట్తో కంపేర్ చేసుకున్నా, R15తో కంపేర్ చేసుకున్నా హిమాలయన్ సీట్ కంఫర్ట్ మాత్రం టాప్ మోస్ట్ అని చెప్పొచ్చు. ఆసమ్ అది. అండ్ నెక్స్ట్ క్రూజింగ్ స్పీడ్ కూడా చాలా బాగుంది. చాలా కంపేర్ టు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హిమాలయన్ 411 ఈజ్ ద బెస్ట్ ఫర్ ఇన్ నాట్ గెటింగ్ వైబ్రేషన్స్. ఓకే, బైక్ గురించి అర్థం మాట్లాడదాం. ప్రస్తుతానికి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అయిపోదాం. సో గైస్, వ్యూ పాయింట్కి వెళ్దాం అనుకున్నాం. లేట్ అయిపోయింది. మార్నింగ్ 5:30 వెళ్ళాలి వ్యూ పాయింట్కి. టైం చూస్తే 7:30 అయింది. నిద్రపోయి లేవలేదు రా బాబు. మమ్మల్ని లేపడానికి ఎవరు లేదు. సో అది పని అనమాట. ఇప్పుడు వెళ్తున్నాం వ్యూ పాయింట్కి. ఎలా ఉంటుందో చూద్దాం. సో మనం అయితే వ్యూ పాయింట్కి తగ్గట్టు రెడీ అయిపోయాం. మనం బైక్కి తగ్గట్టు, వ్యూ పాయింట్కి తగ్గట్టు జాకెట్ చేసుకున్నాం. బూట్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం. మనం అయితే రెడీ అయిపోయాం. జాకెట్స్ చేస్తాం, షూస్ చేస్తాం. ఇప్పుడు రెడీ అవుతున్నాడు. టైం వచ్చేసరికి 7:40 అయింది. ఇప్పుడే ఉంటారా వ్యూ పాయింట్. నేను అప్పటికీ లేపాను కదరా, ఇంకా టైం ఉందా నువ్వు. నేను అన్నానంటే నాకు కూడా గుర్తులేదు. చూద్దాం ఏమవుద్దు. ఇప్పుడు వెళ్ళేసరికి వ్యూ పాయింట్లు ఏమవుతుంది చూద్దాం.
మనం ఎప్పుడు డిస్కరేజ్ అవ్వకూడదు, కొన్నిసార్లు లేట్ అవుతుంటుంది. అంటే నైట్ అంతా జర్నీ కదా, టైర్డ్ అయిపోయాం. సో చూద్దాం. సార్ జర్నీ మేము చేయలేదా జర్నీ? మీరు లేకలేదా? మీరు నైట్ వేయలేదండి. మీరు నైట్ మీరు మ్యాగ్నమ్ వేయలేదండి, మేము వేసామండి మ్యాగ్నమ్. హలో, మనమైతే వ్యూ పాయింట్కి వచ్చేసాం. మన బైక్ని మంచి పొజిషన్లో పెట్టేసాం. అదిగో రమేష్, హాయ్. హాయ్. బైక్ అదిగోండి. ఇదంతా వ్యూ పాయింట్, ఇదంతా వ్యూ పాయింట్. ఫస్ట్ మనం ఇంకోటి రాగానే మన ఫోటోలు దిగిపోయాం. కెమెరా బ్యాకప్ సర్దేశం. ఇది నాలుగు చాలా వరస్ట్గా ఉన్నాను కదా, ఈ గాలికి ఈ జుట్టు ఈ వాళ్ళకు అంతా ఒకలా ఉంది. పర్లే, నా బైక్ నేను. ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటే ఉంది భయ్యా, బాబా మొత్తం గ్రీనరీ. నేను జూమ్ చేస్తే షేక్ అయిపోతుంది కానీ బాబా. యో గాయస్, చెక్అవుట్ చేస్తున్నాం. మన లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం. మనం బ్యాగ్ ప్యాక్ మన రిసార్ట్ నుంచి చెక్అవుట్ చేస్తున్నాం. ఈరోజు అంతా అరకు తిరుగుతాం. ఏమేమి తిరిగాం కూడా కవర్ చేద్దాం, వీడియోలో పెడదాం. అయ్యో, మనమైతే పాడేరు అరకు బొటానికల్ గార్డెన్కి వచ్చాం. దీని ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్ళి చూద్దాం. సో మనం అయితే అరకులో ఫ్లవర్ గార్డెన్కి అయితే వచ్చేసాం. పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదండి, కానీ వావ్ అని ఇలా ఏం లేదు. మొక్కలు, ప్లాంట్ లవర్ ఎవరైనా ఉంటే బాగుండిద్ది వాళ్ళకి. అంటే జనతా గ్యారేజ్ మూవీలో ఎన్టీఆర్ లాగా ఎవరైనా ఉంటే వాళ్ళకైతే హెవెన్ అనే చెప్పొచ్చు. ఇది నేనంత నేచర్ లవర్, ప్లాంట్ లవర్ కాదు కాబట్టి నాకు యావరేజ్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మనం కెమెరాలో షూట్ కూడా చేసుకుంటున్నాం. ఏ రమేష్, హాయ్. సో ఇదంతా పంట పొలాలు, చెట్లు. ఇది బ్యాంబూ బ్రిడ్జ్ అంట. ఇక్కడే బాగుంది ప్రశాంతంగా. అక్కడ అందరూ జనాలు ఉన్నారు. సో ఇది ఫొటోస్ దిగే ప్లేస్. అక్కడ జనాలు అందరూ ఫోటోలు దిగుతున్నారు. వుడ్డే, చెక్కే. సరే పడిపోతే పరిస్థితి ఏంట్రా? స్ట్రాంగ్గానే ఉంది. హాయ్. చెక్కే. సో నచ్చిన ప్లేస్కి వెళ్ళి నచ్చిన వాటిని ఫోటో తీసుకుంటున్నాం, పోర్ట్రేట్ తీసుకుంటున్నాం. బాగా వస్తాయి అనుకుందాం, చూడాలి. ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నాం కూడా తెలీదు. సర్లే, కమన్ ఫాలో మీ. యాక్చువల్లీ సునంద్కి హెల్పింగ్ నేచర్ ఎక్కువ.
ఒక ఫోటో తీయమన్నారని చెప్పి తీస్తున్నాడు. నాకు ఎందుకో డబ్బులు తీసుకుంటాడేమో అనిపిస్తుంది. డబ్బులకే తీస్తుంటాడు వీడు. అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీస్తా, నెంబర్ ఇస్తే పంపిస్తా అంట. అరే సార్ ఒక్క నెంబర్ సార్. అమ్మో చాలా పెద్ద టాస్క్. మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయండి నాలాగా. బాగా చెప్పానా లేదా కొత్తగా చెప్పినట్టు ఉంది, కానీ కొంచెం కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మళ్ళీ ట్రై కూడా నాలాగా డబ్బులు దాపెట్టుకోండి. ఇది ట్రెండ్గా ఉంది. ఇది వుడ్ హౌస్, బుష్ షెల్టర్, ఇదంతా ట్రీయే. వర్షం వస్తే కింద రాపోని లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళి కూర్చో. హాయ్ చెప్పు రమేష్. హాయ్ కాదు కానీ హాయిగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. పైనుంచి అలా సడన్గా పాము హాయ్ అన్నది. అమ్మ బైకల్లోడి నీ మీద పడుతుంది. వద్దురా, అలా అయితే క్యాన్సిల్. ఇక్కడే కట్ చేసి ఇంకే సునంద్, నీకు ఎప్పటికైనా వెళ్ళింటిది. మనమైతే అరకు టు విశాఖపట్నం దారిలో బొర్రా కేవ్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ దారిలో ఆగాం. మన వెహికల్ ఇది, మన లగేజ్, అండ్ నాకు కూడా కొంచెం కెమెరా సెటప్ అవన్నీ ఉన్నాయి. ఓకే, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఉందబ్బా, ఆ రోడ్ ఏందయ్యా అసలు అవసరం. అసలు ఈ బైక్తో ఆ రోడ్లో మంచి క్రూజ్ చేసుకుంటూ వెళ్దాం. యాక్చువల్లీ గాయస్ మనకి ఇక్కడ చెట్ల వల్ల ఏం కనబడట్లేదు, కానీ మన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం ఘాటే. ఇది ఒక వ్యూ పాయింట్ గైస్. మన బండి ఇంకా ఫుల్ ట్యాంక్లోనే ఉంది. ఫుల్ ట్యాంక్ చేసి 16 కిలోమీటర్స్ వచ్చింది. అరకు అంటేనే సీనిక్ వ్యూస్ అండి. అదంతా రోడ్. మీరు ప్రతి వెహికల్ని అక్కడి నుంచి అయితే
ఇదిగోండి మన బైక్. చెప్పే కదా అరకు ఘాట్ రోడ్లో ఇది రోడ్ సైడ్ ఒక వ్యూ పాయింట్. రోడ్ క్రాస్ ఇది మన బైక్ క్రాస్ చేస్తే వావ్, చూడండి. వావ్, అరకు అంటే సీనిక్ వ్యూస్ అని చెప్పా కదా, సీనిక్ వ్యూస్ అంతే. ఇంకా అబ్బే, ఇదిగోండి మన బైక్. ఇదిగోండి మనతో పాటు వచ్చినాడు మన బైక్, రమేష్ గడిది. బొర్రాకి వేసుకొచ్చాం. అమ్మా, ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయామండి. ఇప్పుడు కాసేపు ఉన్నాక ఇక్కడ మ్యాగీ తింటాం. కానీ మ్యాగీ తిన్నాకన్నా ముందు కేవ్ ఎంట్రన్స్కి వెళ్ళి, ఈరోజు కేవ్ చూడం ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. దాని బదులు ఈ లైన్ అంతా షాపింగ్ చూసుకొని రిటర్న్ వచ్చేస్తాం. చూద్దాం ఎట్లా జరుగుద్దాం మన షాపింగ్. ఇవన్నీ షాపులే మొత్తం. రెండు కోతులు ఉన్నాయి ఇక్కడ. మావాడు అమ్మో ఫుల్ టైట్ అండి. బొర్రకి దగ్గరికి వచ్చేసరికి ఫుల్ టైట్ సార్. బ్రో సెల్ఫీ అవ్వచ్చు కదా. అబ్బే, ఇది తిరిగేసరికి తీసుకో రమేష్. తిరిగేసరికి ఫుల్ డిహైడ్రేట్ అయిపోయామండి. యా, థ్యాంక్ యూ బాబాయ్. ఇప్పుడు మనకి ఛాలెంజ్ ఏంటంటే ఈ బోండాన్ని వితౌట్ స్ట్రా ఇలాగే తాగేద్దాం. ఏ వస్తున్నాయి సార్. సాధించాం సక్సెస్ఫుల్లీ. అమ్మో, ఇక్కడ షాపింగ్ అయితే చేయడానికి మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయకండి. రేట్లు అన్నాక ఒక లెవెల్ ఉంటాయి రేట్లు. ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ రేట్స్ అన్నమాట. మన బయట సిటీతో కంపేర్ చేసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ రేట్స్. కోకోనట్ ఒక్క బొండం 50 రూపాయలు అంట. మా ఊళ్ళో 30 రూపాయలకి 20 రూపాయలకి తాగారా బాబు. ఇక్కడ 50 రూపాయలు ఏంట్రా బాబు. తల్లి ఇంకా డిహైడ్రేట్ అయిపోయాయి కదా అని తీసుకున్నా. మనకు నచ్చిన వాళ్ళకి ఏం కొందామని ఇంకెక్కడ ఎక్స్పెన్సివ్ అండి. చూడండి చిన్న చిన్న షాపులు సార్ ఇవన్నీ. ఇక్కడ కూడా ఎక్స్పెన్సివ్ అంటే ఇంకేం చేయాలి. మనమైతే ఆ షాప్లో డబుల్ ఎగ్ మ్యాగీ అయితే చెప్పాం. ఇక్కడ క్రౌడ్కి ఇంకా టైం పట్టేలా ఉంది. సరే అయితే కూర్చోడానికి ఉందని అడిగా, లోపల కూర్చోడానికి కూడా లేదు. సరే ఓకే పర్వాలేదు. సరే అన్న, బైక్ దగ్గర కూర్చుంటా పిలువని చెప్పా. వాడు ఆపోజిట్లో ఉన్నాగా పిలుస్తాడు, చూద్దాం. ఇట్లా
పడుతుంది. ఫేస్ వాష్ చేసుకోవాలి అంటే సో గైస్ మనమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. డస్ట్ మామూలుగా లేదు. మన 2 బళ్ళు ఐడ్లింగ్లో పెట్టాం. ఇప్పటికే చాలా ఫాస్ట్గా వచ్చాం ఇక్కడికి. మనం అయితే రాజమండ్రి అనకాపల్లి హైవేలో ఉన్నాం. ఓకే, ఇప్పుడు మనం రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయి నాకు తెలిసి ఇంకొక 2.5 అవర్స్లో అయితే మనం రిటర్న్ హోమ్కి రీచ్ అయిపోతాం. చూద్దాం ఎంతసేపు వెళ్ళగలం. ప్రస్తుతానికి అయితే టైట్నెస్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. చూద్దాం. ఎయిర్ అయితే నాశనం అయిపోయింది. సో మనం మన హోమ్ టౌన్ రాజమండ్రి ఊరి చివర దేవంచరు దగ్గర ఆగాం. సో మనం మన రాజమండ్రి ఊరి చివర అంటే ఊరు బయట దేవంచరు దగ్గర ఆగాం. ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు మనోడు సోడాతో. బైక్స్కి కూడా కాసేపు రెస్ట్ ఇచ్చాం, ఒక 10 minutes. ఇప్పుడు ఇక్కడ నుంచి మనోడు అలా సిటీలోకి వెళ్ళిపోతాడు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే బ్రో, బాయ్, సీ యూ టుమారో. చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, హెల్మెట్ కానీ స్పెట్స్ కానీ ఏదో ఒకటి పట్టుకెళ్ళం. బ్లెండింగ్ ఒక కళ్ళు ఎర్రగా అలా ఉంటుంది, అస్సలు మర్చిపోతుంది. హెల్మెట్ కానీ స్పెట్స్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా పట్టుకున్నాను. లైఫ్ సేవింగ్ టిప్స్. బ్రో వెళ్ళిపోతున్నాడు. ఇది మా బండి. ఓకే, బాయ్. చలో, బ్రో వెళ్ళిపోయాడు. మనం కూడా షెట్ తలలు పాకెట్లో ఉన్నాయి. మనం కూడా మన బైక్ స్టార్ట్ చేద్దాం. గుడ్. ఓకే, ఇంటికి వెళ్ళిపోదాం గైస్. మనమైతే ఇంటికి వచ్చేసాం. మొత్తం టెస్ట్ ఇంత టైం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ట్రిప్ అండ్ బాయ్.